సౌండ్ గట్టిగా రావాలి. కింద ఆర్ యు రెడీ? ఇంకా గట్టిగా ఐ యామ్ రెడీ. ఆర్ యు రెడీ? బాగా చూపండి, ఇట్లా చూపండి. ఐ యామ్ రెడీ ఇన్ జీసస్. ఇంకోసారి ఐ యామ్ రెడీ ఇన్ జీసస్. ఇప్పుడు చెప్పండి, ఆర్ యు రెడీ? అందరూ ఒకేసారి రావాలి, అందరూ ఒకేసారి రావాలి, యూనిఫామ్ గా రావాలి కదా. ఆర్ యు రెడీ? ఇన్ జీసస్. ఇంకోసారి గట్టిగా సౌండ్ గట్టిగా రావాలి. నా సౌండ్ వీడియో ఎట్లా వస్తుందో, నా సౌండ్ వీడియో ఎట్లా వస్తుంది? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. బారా సాధన సాంగ్ చేద్దామా? ఫస్ట్ మేము చేయము, మీరే చేయాలి. ఓకేనా? మీకు గుర్తుంది మీరు చేయండి. ఓకే, రెడీగా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా గుర్తు పెట్టుకున్నారు కదా. ఫస్ట్ ఫస్ట్ మీకు మీరే క్లాస్ కొట్టుకోండి. బాగా చేసినారు, బాగా గుర్తు పెట్టుకొని చాలా బాగా చేసినారు మీరందరూ. వెరీ గుడ్ 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 చిల్డ్రన్. ఇంకో సాంగ్ ఏదైనా గుర్తుందా? ఇంకో సాంగ్ ఏదైనా గుర్తుందా? ఇంకో సాంగ్ అనదర్ సాంగ్. ఇంకో సాంగ్ ఏదైనా గుర్తుందా? ఇంకో సాంగ్ ఏదైనా గుర్తుందా? నో చెప్పగలవాడు చేస్తారా? కొత్త సాంగ్ నేర్పిమంటారా? ఈ సాంగ్ ఒకసారి చేస్తారా? అందరు యాక్టివ్ అవుతారు. ఓకేనా? ఈ సాంగ్ ఇంకోసారి చేస్తారా? పరారు శబ్దాన్ని ఇంకోసారి చేస్తారా? ఇంకోసారి చేద్దాం.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు. క్లాప్స్ కొట్టండి, ఇంక మీరే క్లాప్స్ కొట్టండి. అట్లా కాదు, అట్లా కాదు, ఇంక మీరే క్లాప్స్ కొట్టండి. శబాష్, శబాష్, బాగా చేస్తున్నావు, శబాష్. మీ పక్కన వాళ్ళు చెప్పండి, శబాష్, బాగా చేస్తున్నావు, శబాష్, శబాష్. వెరీ గుడ్. కూర్చోండి, క్లాప్స్ నేర్చుకుందాం. అక్క కొత్త క్లాప్ చదివి మీకు సరే కూర్చోవాలి. గ్లోరీ అసలు టిఫిన్ చేసి వచ్చినట్లే లేదు, ఇప్పుడు నిద్రపోయి చేసి వచ్చినట్టున్నారు. ఎనర్జీనే లేదు మీకు ఎవ్వరికి. వెనక బాగా ఎగురుతున్నారు. అసలు పిల్లలు ఒక్కరు ఎగలుగుతారు. మీరు అందరూ ఈపీఎస్కి వచ్చారు. మీకు మేమంతా వెళ్తాం. సరే, మా యాక్షన్ టీం వాళ్ళంతా మీకు మీరు వచ్చిన అందరూ ఈపీఎస్కి వచ్చినందుకు మీకు అందరికి వెల్కమ్ క్లాప్స్ కొట్టారు. ఓకేనా? కమ్ కమ్ వెల్కమ్, కమ్ 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 వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ టు మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ విబిఎస్. ఓకే, మరి మాకు కొట్టారు వెల్కమ్ క్లాప్స్. సౌండ్ రావట్లేదు, సౌండ్ రావట్లేదు. కమ్ కమ్ వెల్కమ్ క్లాస్ గట్టి కొడదాం పిల్లలకు. ఓకే, వెనక నుండి అక్క వాళ్ళని అన్న వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేద్దామా? ఓకే, గట్టిగా రెడీ. 1 2 3 స్టార్ట్. మీరు కొట్టిన క్లాస్ వాళ్ళకి నచ్చలేదంటే ఇంకా రాలేదు. అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు ఉంటారు, ఆంటీ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇంకొకసారి కొడదామా? ఒక అక్క ఒకటే లేసి వచ్చింది. ఇంకా ముగ్గురు అక్క వాళ్ళు వెనక నిలబడుకొని, ఒక అన్న ఇద్దరు అక్క వాళ్ళు వెనక నిలబడుకొని ఉన్నారు. కొడదామా? వాళ్ళ కూడా ఒకసారి చాలా గట్టి కొట్టాలంటే వాళ్ళు రావాలంటే పెద్దోళ్ళు కదా. గట్టి కొడదామా? రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, మరి ఏ సాంగ్ నేర్చుకుంటారు? ఏ సాంగ్ పాడతాం చెప్పండి. నో చెప్పగలరా? ఎంతమందికి వస్తుంది? సూర్యపల్లిలో నేర్చుకోలేదా సాంగ్? సూర్యపల్లి పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఓకే, అంతేనా? ఇక్కడ ఇటు సైడ్, బాయ్స్ సైడ్ ఇప్పుడు సరే, మేము ఒకసారి చేస్తాము, మమ్మల్ని నేర్చుకోండి. ఓకేనా? పిల్లలు సాంగ్ నేర్చుకుంటారా? సాంగ్ నేర్చుకుంటారా? యాక్టివ్గానే ఉన్నారా? యాక్టివ్గానే ఉన్నారంటే సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మేము చూస్తాము. ఓకేనా? మీరు చూడండి. అసలు యాక్టివ్గా లేదు మా వాయిస్. గండక మీరు అందరి పొజిషన్లో, గండక గ్లోరీ అక్క. ఫస్ట్ మేము సాంగ్ నేర్పిస్తాము. ఓకేనా? ఫస్ట్ మేము అందరు చేస్తాం. ఓకేనా? మీరు జాగ్రత్తగా చూడాలి. చూసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాలి. ఓకేనా? రెడీయా? కౌన్ హే రాజా వంక రాజా తెలుసా మీకు? ఆ సాంగ్ చేద్దామా? ఫస్ట్ ఆ సాంగ్ చేద్దామా? ఆ సాంగ్ మీనింగ్ తెలుసా మీకు? ఫస్ట్ మేము చేస్తాం. ఓకేనా? ఫస్ట్ మేము చేసిన తర్వాత మీరు చూడండి. తర్వాత నెక్స్ట్ మీరు చేయొద్దు. ఓకేనా? రూపస్ అన్న పెట్టనా? సాంగ్ పెట్టనా? కౌన్ హే రాజా. ఓకే, పెట్టనా?
అమ్మయ్య అలసిపోయింది. బాగుందా? మీరు మాత్రం ప్రశాంతంగా ఫ్యామిలీగా కూర్చున్నారు. ఏమైనా నా రూపస్ ఏమైంది? బాగుందా లేదా? బాగుంటే మా క్లాస్ పెట్టాలి కదా. ఆ క్లాస్ కూర్చున్నప్పుడు నేను ఎప్పుడూ మీరు వచ్చిపోయినా స్టార్ట్ అనుకోండి. ఓకేనా అక్క? వెల్కమ్ క్లాస్ నేర్పించింది కదా. వెల్కమ్ క్లాస్ అక్క సూపర్ క్లాస్ చెప్తాను. అక్క చూపిస్తాను సూపర్ క్లాస్. ఓకే నచ్చిందా? 1 2 3 సూపర్. 1 2 3 సూపర్. ఓ సూపర్. ఇంకోసారి కమ్ ఆన్. 1 2 3 సూపర్. 1 2 3 సూపర్. ఓ సూపర్. ఇంకోసారి నా కోసం కొట్టండి. ఇంకోసారి టిఫిన్ తినలేదు. తినలేదు. నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరు ఏం పేరు? మేఘన చెప్తుంటే మైక్ కూడా పని చేయట్లేదు. మీరు చెప్తుంటే అసలు పని చేయట్లేదు. చెప్తే నాకు గట్టిగా చెప్పాలి. నేను చూడండి ఎంత గట్టిగా వస్తున్నాను. ఈరోజు అరవాలి, రేపు అరవాలి. మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయరా మీరు? మరి ఎనర్జీ ఉందా లేదా? ఒకసారి చెప్పండి. ఆర్ యూ రెడీ? ఐ యామ్ రెడీ ఇన్ జీసస్. ఇంకోసారి చెప్పండి. ఓకే ఓకే. మరి చేస్తారా మాతో పాటు? చేస్తారా? ఓకే. మెల్లగా స్టాండ్ అప్. మెల్లగా స్టాండ్. అట్లా చూడండి, నా కాలుతో పంపించి నేను పంపు కొట్టినట్లలో మీరు లేయాలి. ఓకేనా? రెడీ? అందరూ మా మా యాక్షన్ టీమ్ అందరు పంపు కొడతారు. ఓకేనా? అప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది. రెడీ? కమ్ ఆన్. రెడీ అంటే కొంచెం లేయాలి. కొట్టట్లేదు, మా అక్కలు కొట్టట్లేదు కాబట్టి మీరు చేయట్లేదు. కూర్చొని మా అక్కలు ఏమో కొట్టట్లేదు. ఇంకోసారి చేస్తే కమ్ ఆన్. గట్టికి లేయాలి. పైకి లేయాలి. అందరు పైకి లేయాలి. ఎంత చేస్తారా? ఆర్ యూ రెడీ? ఇన్ జీసస్. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మళ్ళీ గట్టికి చెప్పట్లేదన్నా మీరు. అన్న నీ పేరు ఏం పేరన్నా? అభిషేకం. గట్టికి చెప్పట్లేదన్నా. గట్టి చెప్పాలి. ఆర్ యూ రెడీ? సరిపోలే. నాకు ఎనర్జీ కావాలి. నాకు యాక్షన్ చేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా. ఉండాలా లేదా? ఎవరిని అడుగుదాం? దీవెనాక యాక్షన్ చేయాలంటే ఎనర్జీ ఉండాలా లేదా? ఎనర్జీ ఉండాలి కదా. ఎనర్జీ కావాలంటే గట్టిగా చెప్పాలి కదా. ఆర్ యూ రెడీ? ఇప్పుడు కొంచెం వచ్చింది. ఇంకొంచెం. ఆర్ యూ రెడీ? ఎనర్జీ కావాలి. ఇంకోసారి, ఇంకొకసారి చేద్దామా? 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి. మీ హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. పైకి, కిందికి, చుట్టూ ఇది ఇవ్వండి. మీ జాయింట్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలి కదా. ఇంట్లో ఇప్పుడు ఇట్లే కూర్చొని ఉంటారు కదా. ఇంట్లో ఏం చేయాలి? మీరు ఆడుకొని కూడా ఆడుకోరు. మీరు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటారు కదా. మీ జాయింట్స్ అన్ని ఏమైపోయింటాయి? స్టిఫ్ అయిపోయింటాయి కదా. ఫ్రీ చేసుకోండి. చేస్తారా? రెడీయా? ఎవరు? రూపస్ అన్న సాంగ్ పెట్టాలి. కౌన్ హై. రెడీయా? రెడీ? 1 2 3 4 5 6 7. రావట్లేదు. నేర్పుతానా? నేను వచ్చిన తర్వాత బాగా ఉంటుంది అది. మీరు అందరు పోతున్నా, నేను పోతే వస్తుంది. కనెక్ట్ అవ్వలేదా? అదే ఎవరు తీసేసింది? గ్లోరియాకి అందరూ ఇంకోసారి మీకు సూపర్ క్లాస్ సూపర్ క్లాస్ కొడదామా? 1 2 3 సూపర్. 1 2 3 సూపర్. వచ్చిందా అన్న? మా పిల్లలు బాగా గట్టి కొట్టారు. కొట్టారు గట్టిగా. అసలు సౌండే రాలేదు. నాకే రాదు సౌండ్. సరే ఇంకొకసారి గట్టిగా కొడదామా? 1 2 3 సూపర్. 1 2 3 సూపర్.
यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। कौन है आजा आजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है, शैतान डरता है यीशु के नाम से, शैतान डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। उसको उठाया है, मौत को हराया है, उसको उठाया है, मौत को हराया है, ऐसे उसके हमने उतार पाया है, ऐसे उसके हमने उतार पाया है। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय వెరీ గుడ్, వెరీ గుడ్. అలసిపోయినారు అందరూ? అలసిపోయినారా? ఇంకోసారి చేస్తారా? నేను అప్పుడే అలసిపోయినాను, బాగా చేయకండి. ఎవరు అలసిపోలేదు అయితే ఇంకోసారి చేస్తారా? ఇంకోసారి అక్క మీరు ఇంకోసారి చేస్తా, లాస్ట్ ఇంకోసారి చేస్తే మళ్ళీ మీకు ఇంకో కొత్త పాట నేర్పిస్తాం, ఓకేనా? ఇంకోసారి చేస్తారా? ఇంకొకసారి. ఆర్ యు రెడీ? ఇంకొకసారి. ఆర్ యు రెడీ? రెడీ అన్న, ఫస్ట్ నుంచి పెట్టానా? మా పిల్లలు మళ్ళీ చేస్తారు. कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है
चलता है, भीड़ को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार। అలసిపోయారా? శబాష్ చెప్పండి, మీకు మీరే శబాష్ చెప్పండి. వెరీ గుడ్. మీ పక్కన వాళ్ళు చెప్పండి, బాగా చేసినావు, బాగా చేసినావు, బాగా చెప్పండి. ఈ పక్క బాగా చెప్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, శ్రీరామ్ అలసిపోయినారు కదా, కూర్చోండి. శ్రీరామ్ కమ్ యాక్షన్ టీమ్ వాళ్ళు కూర్చోండి. మన మధ్యలో స్వీటీ అక్క ఉన్నారు. అక్క కొన్ని డౌట్స్ ఉన్నాయంట, అక్క డౌట్స్ని క్లారిఫై చేద్దాం, ఓకేనా? స్వీట్ అక్క వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ క్లాస్. సౌండ్ కావాలి. నాకు ఎంత సౌండ్ ఉంటే ఎంత ఎనర్జీ తెలుసా? చూడండి, అది కూడా చెప్పట్లేదు. చూడు, అక్క చెప్పట్లేదు అంటున్నారు. అక్క మీకోసం ఎంత కష్టపడి వచ్చినా తెలుసా? మరి చెప్పండి, వెల్కమ్ చెప్పండి అక్కకి. అక్క తప్ప చూడండి, అక్కకి వెళ్ళిపో అని చెప్పినట్టు ఉందంట. మంచిగా చెప్పండి, మెల్లగా చెప్పండి. ఫస్ట్ మెల్లగా చెప్పండి. వెళ్ళిపోమంటున్నారంట. అట్లా చేయదండి, మెల్లగా చెప్పండి అక్కకి. ఇట్లా సైడ్కి చెప్పొద్దండి, అక్కకే చెప్పండి. కమ్ వెల్కమ్ అని చెప్పండి. వెరీ గుడ్. అందరికీ వందనాలు చెప్పండి. మీ పక్క వాళ్ళకి చెప్పారా? వెరీ గుడ్. పక్క వాళ్ళకి చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్తున్నారా? పొద్దున వస్తూనే చెప్పారా? ఎంతమంది పొద్దున వస్తలేదు అంటున్నారు? అంతేనా? పక్క వాళ్ళ పేరేమో తెలుసా మీకు? తెలుసా? మీ ఫ్రెండ్స్ వచ్చారా లేకపోతే తెలియని వాళ్ళు వచ్చారా? ఎవరైనా? అవునా, ఫ్రెండ్స్ వచ్చారా? ఎంతమంది ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు? మాత్రమే వచ్చారు, అంతేనా? మీరు మాత్రమే పాటలు నేర్చుకుంటారా, ఎంజాయ్ చేస్తారా? ఎంత ఫ్రెండ్స్ వద్దా? ఫ్రెండ్స్ వద్దా మరి? అక్కడ రేపు తీసుకొస్తారు లేక రేపు నాకు వీడియోస్. సరే, రేపు తీసుకురండి, చూద్దాం ఎవరెవరు ఎంతమందిని తీసుకొస్తారు. ఎంతమంది రేపు కూడా ఫ్రెండ్స్ తీసుకొస్తారు. చూడండి, నాకు ఎంతమంది ఉన్నారు చూడండి. మంచోళ్ళు లేక, కానీ ఒక్కొక్కసారి అంటే చెడ్డోళ్ళకి ఒక్కొక్కసారి అంటే చెయ్యొద్దు వాళ్ళు వాళ్ళే రావాలి కదా. అవును, అది పాయింట్. వీళ్ళే రాకపోతే వీళ్ళే ఆచరణ వస్తారు మనందరూ. అక్క, మా కోసం మీరు అనంతపురం నుంచి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ అక్క. మీకు అక్క థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు వచ్చారు మీరంతా ఎంతమంది? అంటే ఏంటి? ఈబీఎస్ అంటే అది ఫుల్ ఫామ్ చెప్పారు.
వెరీ గుడ్. సాత్విక్ చెప్తున్నాడు పాటలు, ఇంకా ఇంకా స్టోరీస్, ఇంకా అక్క వీళ్ళు పాటల కోసము, కథల కోసము, పర్ఫెక్ట్ల కోసము, తినడానికి వచ్చినారు అక్క. ఏసై కోసం రాలేదు వీళ్ళు. ఆ పాట కోసం ఎవరి గురించి పాటలు నేర్చుకుంటారు, ఎవరి గురించి ఆ, పిల్లలు ఫస్ట్ ఎవరి కోసం రావాలి మీరు? అక్క మీరు ఎందుకు కోసం వచ్చినారు అక్క? నేను వీళ్ళ కోసం వీళ్ళ కోసం చూడు అక్క, మీకోసం వచ్చినారు, ఏసఐ కోసం వచ్చినారు. మీరు మాత్రం తినడానికి వచ్చినారు కదా, తినడానికి వచ్చినారా? మరి దేనికి వచ్చినారు? ఏసఐ కోసం వచ్చినామని చెప్పండి. ఏసఐ కోసం వచ్చామని చెప్పండి. అక్క అనుకున్నారు పార్టీ కోసం వచ్చారు, డాన్స్ చేయడం కోసం వచ్చారు వాళ్ళు. అయితే ఎవరు సరిగ్గా చేయలేదు. ఎవరు చేశారా సరిగ్గా పాటకి డాన్స్? యాక్షన్ చేశారా? ఎవరు చేయలేదా? ఎందుకు ఇంత సైలెంట్ ఉన్నారు? వాళ్ళు చేయట్లేదు అక్క సరిగా, అందుకని ఏం పాట ఇప్పుడు నేర్చుకుంది చెప్పండి, నేను మర్చిపోయా. గట్టిగా గట్టిగా చెప్పండి. 3 సార్లు చేశాం, మర్చిపోయారా? మర్చిపోయినారు అక్క వాళ్ళు. వాళ్ళకి ఏం గుర్తున్నది అక్క? తినడం మాత్రం గుర్తున్నది అక్క వాళ్ళకి. నేను మర్చిపోయానంటే సరే, మీరు కూడా మర్చిపోయారా? ఒకరు లేసి పాడండి చూద్దాం, ఒక్క లైన్ పాడండి ఎవరైనా. అక్క కోసం పాడండి ఎవరన్నా. అక్కడ కలిసి కూర్చొని పాడండి. అక్క ఒకరి పాట చాక్లెట్ ఇస్తారా అక్క మీరు? చాక్లెట్ ఆ పెద్ద గిఫ్ట్. పాడితే ఫస్ట్ అక్క పెద్ద గిఫ్ట్ ఇస్తుందంట. అమ్మో, చాక్లెట్ ఇస్తాం అక్క. పాడతారా మరి? అక్క వాళ్ళు పాడతారక్క. చాక్లెట్ ఇస్తామంటే ఇట్లా తీసి కవర్ తీసి అట్లా తినేస్తాం. మరి నాకు చాక్లెట్ ఇస్తానంటే నేను పాడతా, మీరు ఎవరు పాడతా? నేను తీసేసుకుంటా గిఫ్ట్స్, చాక్లెట్స్ అన్ని. మీకు ఎవరికి వద్దు కదా, నేను తీసుకొని వెళ్ళిపో. అక్క మీరే తీసుకోండి అక్క, వీళ్ళు ఎవరు పాడట్లేదు. పాడతారా? ఒక్క లైన్, ఒక్క నేను లైన్. మీతో పాడతా. ఒక లైన్ కూర్చొని పాడండి అందరు. కౌనే కౌనే రాజా కా రాజా, కౌనే కౌనే దునియా కా బాద్షా, కౌనే కౌనే రాజా కా రాజా, కౌనే కౌనే దునియా కా బాద్షా, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. చూడండి అక్క, మంచి పిల్లలు అక్క. 10:30 కదా వీళ్ళంతా. నైట్ 11:30 అయినట్టు నిద్ర మొహాలు వేసుకుంటున్నారు. అందరు అట్లే ఉన్నారు అక్క. అసలు నిద్రపోయి చూడండి పడిపోయినండి ఆల్రెడీ. పిల్లలు ఎవరు నిద్ర ముఖం వేసుకొని ఉండకూడదు, అట్లా డల్గా ఉండకూడదు. పాడట్లేదు, ఏం రావు కదా. వాయిస్ ఎంత బాగా పాడుతున్నారు చూడండి. ఇక్కడ ముందు చిన్న పిల్లలు పాడుతున్నారు, మనకేం రావా? పాడతారా? మీరు పాడతారా మమ్మీ? అక్క కోసం ఒక్క లైన్ పాడండి. గట్టి పాడాలి, మేము ఎవరో పాడాలి. पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से. यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार. स्टॉप स्टॉप स्टॉप. वेरी गुड बाबा. చాలా బాగా పాడారు. క్లాప్స్ కొట్టుకోండి మీకే. మీకే డెలివరీ పనేమో మీకు శభాష్. సూపర్ క్లాప్స్ వచ్చారు కొట్టండి. సూపర్ క్లాస్ కొట్టండి. 1 2 3 సూపర్. 1 2 సూపర్. అక్క ఇంకో కొత్త పాట ఉంది అక్క. అక్కడ డానియల్ అన్న గురించి తెలుసా అక్క మీకు? తెలుసా? వీళ్ళకి తెలుసా లేదా? మీకు తెలుసా ఎవరికైనా డానియల్ అన్న గురించి? బైబిల్లో ఉన్న డానియల్ అన్న ఏం చేశాడమ్మా? అక్క డానియల్ అన్న ఏం చేశాడంటే అక్క, రాజు తప్ప ఇంకెవ్వరిని పూజించకూడదని ఒక శాసనం రాశారక్క. డానియల్ ఏం చేశాడక్క, రాజును పూజించలేదు, నేను రాజును పూజించనని నోటున్నాడక్క. ఆ పాట నేర్చుకుంటారక్క వీళ్ళు? నేర్చుకుంటారా లేదా? మంచి పిల్లలు అక్క, నేర్చుకుంటారు. నేర్చుకుంటారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేర్చుకుంటామన్న పాట. సూపర్ అక్క, మేము నేర్పిస్తాం అక్క. మా యాక్షన్ సాంగ్ వాళ్ళు, మా యాక్షన్ టీం వాళ్ళు వస్తే రండి ముందర. వాళ్ళు వెల్కమ్ వెల్కమ్ చెప్పండి. వాళ్ళు పోయి కూర్చున్నారు.
వెల్కమ్ వెల్కమ్ కమ్ 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 రెడీ రెడీయా మా యాక్షన్ టీమ్ వాళ్ళు రెడీయా అన్న రూపస్ అన్న పైన ఉన్నాను రెడీయా నో చెప్పగలవా వెరీ గుడ్ అక్క చాలా బాగా సూపర్ క్లాస్ కొట్టండి అక్క వాళ్ళకి సూపర్ సూపర్ కదా సూపర్ క్లాస్ సూపర్ సూపర్ అక్క చాలా బాగా చేశారు అక్క మరి వీళ్ళు చేసేటట్టు లేరక్క చేస్తారా మరి చేస్తారా కమాన్ మెల్లలేండి స్లోగా మళ్ళీ మా యాక్షన్ టీం వాళ్ళందరూ గాలి కొడతారు మీకు కొట్టండి అక్క రెడీ
గాలంతా పోయి కూర్చోండి సరిగ్గా లైట్లే కూర్చోండి సైడ్ ఆన్ మెల్లగా అయినాక అందరూ ఒకేసారి కొట్టాక రెడీ గాలంతా పోయి సరిగ్గా లైట్లేదు అక్క సరిగ్గా లైట్లేదు ఎవ్వరు ఈ పక్క సరిగ్గా బాడీస్ సరిగ్గా లైట్లే గర్ల్స్ సరిగ్గా లైట్లే ఇంకోసారి రెడీ లాస్ట్ ఒకసారి కొట్టాను నాన్న గట్టి కూడా పెట్టుకున్నారా నేను చూసిందా కాదు వచ్చిందా వెరీ గుడ్ చేస్తారా అది రెడీ గట్టిగా సౌండ్ అయిపోయింది ఇంకొకసారి రీసౌండ్ రావాలి ఓకే నా సాంగ్ పెట్టండి నేను కూడా చేస్తా ఇప్పుడు రెడీ 1 2 చెప్పగలవా పాపానికి నో చెప్పగలవా లోకానికి నీ యేసయ్య బిడ్డనని చెప్పగలవా నీ యేసయ్య బిడ్డనని నీ యేసయ్య బిడ్డనని చెప్పగలవా కదా నేను చెప్తా చెప్పగలవా అంటే నన్నే అంటున్నారు మీరు చెప్తారా
మరి ఏమనాలి? నే యేసయ్య బిడ్డనని చెప్పగలను అనాలి. ఓకేనా? అందరూ చెప్పండి, నే యేసయ్య బిడ్డనని చెప్పగలను. కాలు పట్టుకున్నాను, కాలు పట్టుకున్నాను. నే యేసయ్య బిడ్డనని చెప్పగలను. ఇంకోసారి గట్టిగా నీ యేసయ్య బిడ్డనని చెప్పగలను. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఫ్రెండ్స్కి కదా, బయట వాళ్ళకి, అందరికీ చెప్పాలి. ఇంకోసారి చేస్తారా? లాస్ట్ ఒకసారి చేస్తారా? ఇంకొకసారి చేస్తారా? మళ్ళీ కొత్త సాంగ్ నేర్చుకున్నాం. ఓకేనా? కొత్త సాంగ్ నేర్చుకుంటారా? చాలా 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 అంట, చాలా అంట. వెళ్ళిపోతారా? కిందికి పోయి ఫోన్ చేసి వెళ్ళిపోతారు. ఇంకోసారి చేస్తారా? ఆర్ యు రెడీ? నేను చెప్పిన నాకు మీ దగ్గర నుంచి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? సౌండ్ రావాలి. ఓకేనా? తిన్నారా? టిఫిన్ తిన్నారా? ఎంతమంది టిఫిన్ తిన్నారు? టిఫిన్ తింటే మరి టిఫిన్ తిన్నంత అడిగిపోతేనే కదా మధ్యాహ్నం ఫోన్ చేస్తాం మనం. మరి గట్టి సరే ఇంకొకసారి చెప్పండి. ఆర్ యు రెడీ? ఒక్కసారి సరిపోలేదు. రెడీ అన్న? పక్క నుంచి పెట్టాలా? ఫస్ట్ నుంచి రెడీ 1 2 ఈసారి అందరు పాడాలి. రెడీ కమాన్ కమాన్. క్రీస్తు నామముకు మహిమ కలిగెను.
సూపర్ క్లాప్స్, సూపర్ క్లాప్స్. వెరీ గుడ్. శబాష్ శబాష్ చెప్పండి. శబాష్. నో చెప్పడం ఎవరికి ఇష్టం లేదు. అవునక్క. ఎవరికి ఇష్టం సరే. ఎవరు చెప్పట్లేదు నో అని. చెప్పండి. మనక బాగా చెప్పారన్న. వీళ్ళెవ్వరు నో అని చెప్పట్లేదు. మీరందరూ ఎస్ చెప్తారా? వాళ్ళకి నిజంగా చెప్పలేదు. నిజంగా నో చెప్పబట్టి వాళ్ళు సరిగా చెప్పట్లేదు. మన పిల్లలు చెప్తారా సరిగా? చెప్తారా? నెక్స్ట్ సారి నో అని చెప్పలేదంటే ఎస్ చెప్పినట్టే. చూడండి అక్కేమంటుందంటే పాపానికి మనం నో చెప్పకపోతే ఏం చెప్పినట్టంట? ఎస్ అని చెప్పినట్టు. పాపానికి ఎస్ చెప్తారా? పాపానికి ఎస్ చెప్తే ఎవరికి ఎస్ చెప్పినట్టు? సాతానికి ఎస్ చెప్పినట్టు కదా. మరి చెప్తారా? పాపానికి నో చెప్పాలి కదా. చూడండి పాపానికి నో చెప్పినందుకు డానియేల్ ఏం చేశారు తెలుసా? ఏం చేశారంట? సింహాల బోన్లో తోసేసినారంట. మరి ఏమైంది? దేవుడు ఏం చేసినాడక్క? ఏమో మీరు చెప్పాలని చెప్పమని. మీకు చెప్పండి మరి. పాటలో పాటలు విన్నారు కదా ఏం చేశారు? సింహాల బోన్లో తోసేస్తే దేవుడు ఏం చేసినాడు మరి? వెరీ గుడ్. బాగా చెప్తున్నారు. దూతను పంపి సింహాల బోనులో కాపాడు కదా. మిమ్మల్ని కూడా ఏసై కోసం నిలబడితే ఏం చేస్తాడు? ఏసయ్య ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాపాడాలో అవుతా? మరి మరి కాపాడాలంటే ఏం చెప్పాలి? నో చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పండి మీరు. చూడు చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నో చెప్పాలి. నో చెప్పాలి. నో. పాపానికి నో చెప్పాలి, సాతానికి నో చెప్పాలి, లోకానికి నో. ఎవరెవరికి చెప్పాలి చెప్పండి. ఫస్ట్ వన్ ఎవరికి నో చెప్పాలి? పాపానికి. తర్వాత చెప్పమన్నా వాళ్ళు చెప్తారు. ఓకే అక్క నేను చెప్పను. ఫస్ట్ వన్ ఎవరికి చెప్తారు నో అని? సెకండ్ వన్? థర్డ్ వన్? లోకానికి. సాతానికి, పాపానికి, లోకానికి. ఏమని చెప్తారు? నో. ఆర్ యు రెడీ? సౌండ్ అలా సౌండ్ ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్తామన్నా. నో గట్టిగా చెప్తాం. కౌన్ హే రాజా ఒక రాజా ఇంకొకసారి పాడేద్దాం. మనకి స్టోరీ చెప్తానండి. ఓకేనా? ఇంకొకసారి. ఎనర్జీ ఉందా? ఎనర్జీ ఉందా? ఎనర్జీ ఉందా? నీకు నువ్వే చెప్పుకో. ఎనర్జీ తెచ్చుకో. ఎనర్జీ తెచ్చుకో. ఎనర్జీ తెచ్చుకోని చెప్పు. ఎనర్జీ తెచ్చుకోని చెప్పు. చెప్పున్నారా? మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఎనర్జీ తెచ్చుకొని చెయ్యని చెప్పండి. ఎనర్జీ తెచ్చుకొని చెయ్యి. ఎనర్జీ తెచ్చుకొని చెయ్యి. మీ పక్కన చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? చెప్పండి. ఎనర్జీ తెచ్చుకొని చెయ్యి. ఎనర్జీ తెచ్చుకొని చెయ్యి. చెప్పండి. చెప్పట్లేదు. మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఎనర్జీ తెచ్చుకొని. ఎనర్జీ తెచ్చుకొని చేయండి. ఎనర్జీ తెచ్చుకొని చేయండి. అన్న ఎనర్జీ తెచ్చుకొని పెట్టమ్మా. అన్న కౌన్ హే రాజా ఒక రాజా ఇంకొకసారి పాడేద్దాం. ఓకేనా? పాడిన తర్వాత కూర్చునేద్దాం. మీకు ఇంకా రెస్ట్ ఇచ్చేస్తాం. ఓకేనా? రెడీ? ఆర్ యు రెడీ? అయ్యా రెడీ.
यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार వెరీ గుడ్ చాలా బాగున్నారు శబాష్ చెప్పండి అన్న మేము ఒకసారి పాడతాం అన్న. మీరు పాడతారక్క వీళ్ళందరూ పాడతారన్న. వాళ్ళు పాడతారక్క వాళ్ళు పాడరక్క మనం ఏమన్నా సాంగ్ పెట్టే చేస్తారంటే వాళ్ళు పాడరు అంతేనా? పాడతారు ఓకే, మరి. మనం యాక్షన్ చేయడం వరకేనా? పాట కూడా పాడతామా? ఈసారి మ్యూజిక్ వద్దు అక్క ఒకసారి పాడదాం అంటున్నాం మరి ఓకే పాడదాం అక్క చూద్దాం ఎంతమంది నేర్చుకున్నారు. నేర్చుకున్న వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది. తెలుసుకుంది ఎవరు పాడుతున్నారో ఎవరు యాక్షన్ చేస్తున్నారో. స్టార్ట్ చేద్దామా? రెడీ ఈసారి మ్యూజిక్ లేకుండా మీరే మ్యూజిక్ ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार సూపర్ క్లాస్. ఈ క్లాస్ కొట్టినట్టుందా గోల చేసినట్టుందా చెప్పండి. అందరూ కలిపి ఒక్కటేసారి కొట్టాలి. ఓకే సార్ అంటే కొట్టడానికి కోసం మనం కొడదాం ఒకసారి వాళ్ళ కోసం. యాక్షన్ టీం అందరం. యాక్షన్ టీమ్ వాళ్ళు సూపర్ అక్క కూర్చుంటారు కూర్చోండి సిడాన్ करो जय जयकार तो 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 करो जय जयकार ఒక్కసారి గట్టిగా तो करो जय जयकार तो करो जय जयकार పిల్లలు దాని అర్థం ఏం తెలుసా ఏసైకి జై చెప్తాం ఎప్పుడు జై బోలో అని చెప్పినట్టు మనం అర్థం తెలుసా హిందీ సాంగ్ కదా అది కౌన్ హే అంటే ఎవరు ఈ లోకం అంతటికి రాజు ఎవరు అని మనం చెప్పినట్టు ఎవరు ఏసై మరి ఈ లోకానికి అంతటికి రాజు ఎవరు ఏంటి చెప్పాలి ఎవరు ఏసయ్య ఈ దునియా అంతటికి బాద్షా అంట బాద్షా అంటే బలమైన రాజు అని అర్థం ఓకేనా ఓకే సాంగ్ నచ్చిందా మరి అన్న సాంగ్ నచ్చిందా ఏంటి చెప్పాలన్నా నచ్చిందన్న నాకు నచ్చిందంట మీకు అందరికి నచ్చిందా నో చెప్పగలవా నచ్చిందా ఈ డెకరేషన్ నచ్చిందా ఈ డెకరేషన్ చేసిన అక్క వాళ్ళకి ఒకసారి సూపర్ క్లాస్ చూడండి 1 2 సూపర్ మరి ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు అక్కడ ఏం కనిపిస్తుంది ఏంటి చెప్పాలి ఏంటి చిల్డ్రన్ ప్రోగ్రామ్ మరి దీని కింద ఏం కనిపిస్తుంది షైన్ ఫర్ జీసస్ పిల్లలు ఈ 2 days VBS కి మన థీమ్ ఏమంటే షైన్ ఫర్ ఏంటి చెప్పాలి నేను ఎప్పుడన్నా వచ్చి ఇట్లా చూపించిన అనుకో మీరు వెంటనే షైన్ ఫర్ జీసస్ అని చెప్పాలి ఓకేనా నేను కళ్ళు మూసుకొని వచ్చానా ఇట్లా చూపిస్తాను ఏం చెప్పలే ఇంకోసారి గట్టి చెప్పండి దీని కింద ఒకటి ఎవరైనా చదువుతారా అందరు కలిసి చదువుతారా యు ఆర్ ద light of the world a town built on hill cannot be hidden దాని తెలుగులో అర్థం ఎవరో చెప్తారా అక్కడ నువ్వు చెప్తావు అక్క
నువ్వు చెప్తావు అక్క, అక్క రాదంట. మీకు ఎవరు చెప్తారా? అక్క నువ్వు చెప్తావు అక్క, రాదక్క అన్న. చిన్న అన్నలు ఎవరైనా చెప్తారా? అన్న నువ్వు చెప్తావా మీనింగ్? అన్న కూడా ఆలోచిస్తున్నాడు, దీర్ఘంగా సైంటిస్ట్ లాగా ఆలోచిస్తున్నాడు. చెప్తారు ఎవరైనా? మత్తయి సువార్త 5:14. పెద్దక్కలు ఎవరైనా చదువుతారా? పెద్దక్కలు ఎవరైనా చదువుతారా? బైబిల్ ఓపెన్ చేసి చదవాలి. బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు పిల్లలు? బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్ తెచ్చుకోలేదు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారు వీళ్ళు అని ఎందుకు వచ్చినావు నువ్వు? బైబిల్ తెచ్చుకోకుండా వచ్చినారు పిల్లలు. దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనం ఏం తెచ్చుకోవాలా? బైబిల్ అనేది ఆత్మ ఖడ్గం పిల్లలు కదా. ఆత్మ ఖడ్గం ఎప్పుడు మన చేతిలో ఉండాలి కదా. సైన్యానికి పోయే సైనికుని చేతిలో ఎప్పుడు ఏముంటది అన్న? స్వాడ్ ఉంటుంది తెలుసా? స్వాడ్ అంటే ఖడ్గం, పెద్ద ఖడ్గం ఉంటుంది. అంటే ఏ సైడ్ పెడతాం అందరికి? స్వాడ్ ఏమి, ఖడ్గం ఏమి? బైబిల్ ఏమి? మరి అక్కలు ఎవరైనా చదువుతారా? అక్క చెప్తున్నట్టు అక్క స్వీట్ అక్క మైక్ ఇవ్వండి అక్క. స్వీట్ అక్క మైక్ ఇవ్వండి అక్క. అందరు జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు వచ్చినప్పుడు మాత్రం యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. అందులో సిట్ రైట్ పర్ఫెక్ట్ గా కూర్చోండి. అటు ఇటు కదలకూడదు. అక్క చదవండి అక్క. సౌండ్ రావట్లేదు అక్క. ఆన్ చేసుకోండి అక్క, మైక్ ఆన్ చేసుకోండి. వస్తుంది. మళ్ళీ పోయింది. ఆన్ చేసుకోండి అక్క, గట్టిగా ఆన్ చేసుకోండి అక్క. వచ్చిందా? ఇది 5:14. మీరు లోకమునకు వెలుగొన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉన్నది. ఒకసారి అందరూ చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంగ్లీష్ లో షైన్ ఫర్. చూడండి, నేను ఇట్లా చూపిస్తే చెప్పాలన్నా కదా, నేను ఇట్లా చూపిస్తే చెప్పాలి. 2 days మన థీమ్ ఏమంటే షైన్ ఫర్ జీసస్. చెప్పండి, సౌండ్ గా ఉంది. ఇంకొకసారి పిల్లలు ఎవరెప్పుడు యేసయ్య కోసం షైన్ అయినారు, బైబిల్లో షైన్ అయినందుకు దేవుడు వాళ్ళని ఎట్లా ఆశీర్వదించినాడు, దేవుడు వాళ్ళని ఎట్లా ఉన్నతంగా తీర్చిదిద్దినాడు మీరు ఈ 2 days తెలుసుకుంటారు కదా. సాంగ్స్ లో కూడా సాంగ్స్ అన్ని వాటి మీదనే కదా. షైన్ ఫర్ జీసస్ అనే ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా మీరు నేర్చుకుంటారు. ఆంటీ వాళ్ళు స్టోరీస్ చెప్తారు. ఆంటీ వాళ్ళు స్టోరీస్ చెప్పినప్పుడు యేసయ్య కోసం ఎవరెవరైతే షైన్ అయినారు కదా, గొప్ప గొప్ప భక్తులందరూ కదా, మనం ఇంతవరకు నేర్చుకున్నాం. డానియేల్ ఏం చెప్పినాడు అన్న? డానియేల్ నో చెప్తున్నాడు. మర్చిపోయినారు అప్పుడే. డానియేల్ నో దేనికి చెప్తున్నాడు? పాపానికి, సాతానికి, లోకానికి. డానియేల్ ఏం చెప్పినాడు? నో 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 అని చెప్పినాడు కదా. అట్లా నో చెప్పిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? షైన్ చేసినాడు. ఏం చేసినాడు? మీరు స్టోరీ వింటారా? అందరూ మీ హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ 2 hands. మీకు మీరే చెప్పుకోండి, సైలెంట్ గా కథ వినాలని చెప్పుకోండి, సైలెంట్ గా స్టోరీ వినాలని చెప్పుకోండి, సైలెంట్ గా స్టోరీ వినాలని చెప్పుకోండి. మీ పక్కన చెప్పండి, సైలెంట్ గా స్టోరీ విను. ఆంటీ ఉన్నారు. ఆంటీ కూడా సండే స్కూల్ టీచర్. ఇక్కడ ఉన్న చాలా మంది సండే స్కూల్ టీచర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆంటీ సండే స్కూల్ టీచరే. ఆంటీ సండే స్కూల్ టీచర్గా ఉండి మాకు చాలా మంచి మంచి కథలు చెప్పినారు కాబట్టి మేము ఇంత పెద్దోళ్ళైనా. ఈరోజు గ్లోరీ ఎక్కైనా, స్వీటీ ఎక్కైనా, మిగతా వాళ్ళందరూ రేణుకా అక్క వాళ్ళైనా, ఇంకెవరైనా ఆంటీ సండే స్కూల్ కథలు విన్న వాళ్ళమే మేమందరూ. మాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి స్టోరీస్ చెప్పింది ఆంటీ. మీకు కూడా ఇష్టమైన మంచి మంచి స్టోరీస్? ఎంతమందికి ఇష్టం? మరి ఆంటీకి వెల్కమ్ క్లాస్ చెప్తారా? సౌండ్ వాళ్ళ గేటి చెప్పాలి. నాకు ఎప్పుడు వస్తేనే వందనాలు చెప్పలేదు. చెప్పినారా? ఏడే ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినారు? వస్తేనే వందనాలు ఒకరు, ముగ్గురు అంతే కదా, కొద్ది మంది చెప్పారు. కానీ మన పిల్లలు ఎప్పుడు ఒకరినొకరు చూసుకున్నప్పుడు వందనాలని చెప్పుకోవాలి. సరేనా? అలా చెప్పుకుంటారా? నాకే కాదు, మీరు కూడా
కూడా ఒకరినొకరు చూసుకున్నప్పుడు లేదా అంకుల్ వాళ్ళని ఆంటీ వాళ్ళని చూసినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏంటి చెప్పండి? అసలు కిందికి వెళ్ళే పిల్లలు చెప్పాలి. దూరం పెట్టాలి. కనిపిస్తుందా అందరికీ బోర్డు? నెక్స్ట్ ఎవరెవరు కథలంటే ఇష్టం లేదా? చేతులెత్తండి. ఇష్టం లేదా? సరే పిల్లలు నేను వెళ్ళిపోతాట్లయితే కావాలన్నా వద్దా? గట్టి చెప్పలేదు. కావాలంటే మీరు బాగా అల్లరి చేయండి, సరేనా? అల్లరి చేస్తారా చేయదా? చేయకూడదు, సరేనా? జాగ్రత్తగా వినాలి కదా పిల్లలు. అందరూ ఎవరు చూస్తారు? నన్ను చూస్తారా, అన్న వాళ్ళని చూస్తారా, లేకపోతే అక్కడ బెలూన్స్ చూస్తుంటారా? నన్నే చూస్తారా? నన్నే చూడండి. నన్ను చూస్తేనే మీకు నేను చెప్పే స్టోరీ అర్థమవుతుంది. పిల్లలు ఈ రోజు నేను ఎవరి కథ చెప్తున్నా అంటే జోసఫ్. ఎవరి కథ? జోసఫ్ అన్న కథ చెప్తాను, సరేనా? ఎవరెవరికి ఇష్టం మరి? విన్నారా? ఎంతమంది విన్నారు? సరే, ఓకే. సరే పిల్లలు, జోసఫ్ అన్న వాళ్ళ డాడీ పేరు నేను చెప్తాను, గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మీకు చిన్న బుక్స్ ఇస్తాము, వాటిలో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కనుక జాగ్రత్తగా వినండి. ఆ బుక్ ఎవరైతే బాగా నీట్గా ఫిల్అప్ చేస్తారో మిస్టేక్ లేకుండా వాళ్ళకి ప్రైజెస్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు ఫిల్అప్ చేయగలరు చెప్పండి? స్టోరీ జాగ్రత్తగా వినాలి. వెరీ గుడ్ కదా. ఎవరు చెప్పింది? క్లాస్ కొట్టండి. ఆ అమ్మాయి కూడా చెప్పింది, మీరు ఎవరు చెప్పలేదు గట్టిగా కదా. పిల్లలు జాగ్రత్తగా స్టోరీ విన్నప్పుడు మాత్రమే ఏం చెప్పగలరు? క్వశ్చన్ ఆన్సర్స్ చేయగలరు కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే, జోసెఫ్ అన్న వాళ్ళ మమ్మీ పేరు డాడీ పేరు ఏం పేరు అంటే వాళ్ళ డాడీ పేరు యాకోబు. ఏం పేరు? వాళ్ళ మమ్మీ పేరు రాహేలు. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? యాకోబు, రాహేలు. చూస్తారా వాళ్ళ మమ్మీ డాడీని మీరు? మీ మమ్మీ డాడీ బాగున్నారా బాగలేదా? ఎవరెవరు మమ్మీ డాడీ బాగలేదు చేతులు ఎత్తండి. అందరు మమ్మీ డాడీ వాళ్ళు అందరికీ ఇష్టం కదా పిల్లలు. సరే, యాకోబు వాళ్ళ జోసెఫ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ డాడీ మీకు చూపిస్తాను. పిల్లలు ఎవరు ఇక్కడ? యాకోబు, రాహేలు, ఇంకెవరున్నారు? జోసెఫ్ అన్న కూడా ఉన్నాడు కదా. ఆ పిల్లలు జోసెఫ్ అన్న అంటే యాకోబు అంకుల్కి చాలా చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టం చెప్పండి? మీరంటే మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఇష్టమా లేదా? ఇష్టం కాబట్టి మీకు ఇష్టమైనవన్నీ మీకు ఇస్తారు కదా పిల్లలు. మీకు చాలా ఇష్టం కాబట్టి మీరంటే మీరు అడిగిన వెంటనే ఏదైనా మీకు ఇస్తారా లేదా? ఇస్తారు కదా. అలాగే జోసెఫ్ అన్న అంటే కూడా ఎవరికి ఇష్టం? యాకోబుకి, రాహేల్ ఆంటీకి చాలా ఇష్టం. పిల్లలు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారంటే వింటారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు? వెరీ గుడ్. ఇంకా ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఎవరైనా 13 మంది ఉన్నారు, చేతులు ఎత్తండి. ఓకే, లాస్ట్ లో అక్క మీకు ప్రైజ్ ఇస్తాం అక్క. సరే, 13 మంది ఉన్నారు పిల్లలు వాళ్ళ ఇంట్లో. అమ్మో, మీ ఇంట్లో 2 ఉంటేనే 3 ఉంటేనే బాగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కదా పిల్లలు. బాగా ఫైట్ చేస్తారు కదా. కానీ జోసెఫ్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు పిల్లలు. జోసెఫ్ అన్న ఎన్నవాడంటే ఎన్నవాడు చెప్పండి? 11వ వాడు. కరెక్ట్ పిల్లలు, బాగా తెలిసే మీకు. జోసెఫ్ అన్న చాలా ఇష్టం అని చెప్పాను కదా యాకోబు అంకుల్కి. అందుకని జోసెఫ్ అన్న బర్త్డే రోజు వాళ్ళ డాడీ ఏం చేసినాడంటే రంగు రంగుల చొక్క కుట్టించినాడంట పిల్లలు. ఎలాంటి చొక్క? మీకు కూడా బర్త్డే అంటే మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? షాప్ తీసుకెళ్ళి మీకు ఇష్టమైన డ్రెస్ తీపిస్తారా లేదా? తీపిస్తారు కదా. అలాగా వాళ్ళ డాడీ కూడా ఏం చేసినాడంటే జోసెఫ్ అన్న అంటే ఇష్టం కాబట్టి రంగు రంగుల చొక్క కుట్టించినాడంట పిల్లలు. ఆ రంగు రంగుల చొక్క కుట్టించినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళకి ఏమైందంటే జలసీగా ఫీల్ అయినారంట పిల్లలు.
అంటే అసూయ వచ్చిందంట. మీకు కూడా అంతే కదా, మీ చెల్లినో మీ తమ్ముడినో అన్ననో అక్కనో నువ్వు నా బంగారము, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదాని అంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందా రాదా? రాదా? నిజంగా రాదా చెప్పండి? వస్తుంది కదా. మా అన్ననే బాగా చూసుకుంటుంది మా మమ్మీ, మా డాడీ మా చెల్లినే బాగా చూసుకుంటాడు, నన్నేమో బాగా చూసుకోడు అనుకోరా మీరెవరు? అరే అనుకుంటారా లేదా? అనుకుంటారు కదా, ఖచ్చితంగా కదా. బాగా ఏడుస్తారు, ఏం వద్దులే నువ్వు వాళ్ళని బాగా చూసుకుంటావు, నువ్వు చెల్లిని బాగా చూసుకుంటావు, నన్ను ఏం బాగా చూసుకోవాలి ఏడుస్తారా లేదా పిల్లలు? ఏడుస్తారు కదా. సరే అలాగే వాళ్ళ డాడీ ఎక్కడ చక్కగా కుట్టించాడని చెప్తాను కదా, మీకు చూపిస్తాను. జోసెఫ్ అన్నకి కనిపించిందా పిల్లలు? జోసెఫ్ అన్నకి కనిపించిందా? పిల్లలు కనిపించిందా జోసెఫ్ అన్నకి? ఎలా ఉంది చెప్పండి? అందులో ఇంకా ఏమున్నాయి చెప్పండి? అందులో ఫ్లవర్స్ స్టార్స్ ఉన్నాయి కదా, మన దాంట్లో కూడా ఉన్నాయి లేదా ఫ్లవర్స్ స్టార్స్ ఉన్నాయి కదా పిల్లలు? కనిపించిందా? అలాగా రంగుల చొక్కా యాకోబు ఎవరికి కుట్టించినాడు? జోసెఫ్ అన్నకి కుట్టించినాడు. ఇది ఎంతమంది మనం కౌంట్ చేయండి. అక్క వాళ్ళు ఏ దానికి ఎత్తట్లేదు, సోల్పోయినారంట. అక్క సోల్పోయినారా మీరంతా? టిఫిన్ తినలేదక్క? తిన్నారా లేదా? అక్క వాళ్ళు అసలు మాట్లాడారంట పిల్లలు, అందుకే నాకు పిల్లలు అంటేనే ఇష్టం. ఆడపిల్లలు అసలు మాట్లాడరు. మాట్లాడరా మీరు? మాట్లాడండి మరి. వాళ్ళంటేనే నాకు కూడా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు నాతో. సరే పిల్లలు, ఇది ఎంతమంది వరకు కౌంట్ చేస్తారా? కౌంట్ చేయండి. అవును పిల్లలకి 11 ఉన్నారు, మనకి ఎవరు 12 అన్నారు, 13 అన్నారు. అవును పిల్లలు, జోసెఫ్ ఎన్నోవాడని చెప్పాను? 11వ వాడు కదా. 12వ వాడు రాలేదే మరి, చిన్నవాడు అనమాట. ఇక్కడికి ఎక్కడ ఉంటాడు మరి? చిన్న పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు కదా. మీరు కూడా అంతే కదా, చిన్నప్పుడు అంతా ఎవరి దగ్గర ఉంటారు? అమ్మ దగ్గరే ఉంటారు. అమ్మ నిడిచిపెట్టి పక్కకి రారు కదా. అలాగా వీళ్ళ చిన్న కుమారుడు కూడా వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు. ఇక్కడ మాత్రం 11 మంది ఉన్నారు. నాకు చొక్కా ఎలాంటి కుట్టించినాడు? రంగుల. అవును పిల్లలు, చాలా కోపం వచ్చిందంట ఎవరిపైన? జోసెఫ్ అన్న పైన. చూడు మా డాడీ మాత్రమే కుట్టించినాడు, మాకు మాత్రము మంచి షర్ట్ కుట్టిలేదు, మేము మాత్రం పాత వేసుకున్నాము, వాడికి మాత్రము చాలా ఇష్టమైంది కుట్టించినాడు అని చెప్పేసి వీళ్ళందరూ ఎవరి మీద కోపపడ్డారంటే జోసెఫ్ అన్న మీద కోపపడినారు. కోపపడమే కాదు పిల్లలు, ఏమైందంట జోసెఫ్ అన్న ఏం చేసేవాడంటే పిల్లలు, వీళ్ళు చేసే చెడు ప్రవర్తన అంతా, చెడు చేసేదంతా వాళ్ళ డాడీకి చెప్పేవాడంట. మీరు కూడా అలా చెప్తారు కదా, అమ్మా అన్న ఇట్లా చేసినాడు, అమ్మా అన్న ఆ పని చేసినాడు, చెప్పిన మాట వినలేదు, హోంవర్క్ రాయలేదు, టీచర్తో కొట్టించుకున్నాడు, అలాంటివి చెప్తారు కదా పిల్లలు మీరు కూడా. అలాగా జోసెఫ్ అన్న కూడా ఏం చేసేవాడు? వాళ్ళ అన్నల పైన కంప్లైంట్ చేసేవాడు. ఏమని? వాళ్ళు సరిగా లేదు, సరిగా ప్రేయర్ చేసుకో, ఒకరికొకరు కొట్టుకుంటున్నారని చెప్పేసి కంప్లైంట్ చేసేవాడు అనమాట. అందువల్ల ఈయన పైన ఏమొచ్చింది వాళ్ళకి? జోసెఫ్ అన్న పైన చాలా కోపం. ఎంత కోపం మీరు చూపించండి. మీకు కోపం ఉందా లేదా? ఎవరైనా కోపం లేదు చేతులు ఎత్తండి. కోపం లేదా? మీకు లేదా కోపము? అందరికీ కోపం ఉంది కదా పిల్లలు, చాలా కోపం మనకి అందరికి కూడా కదా. అలాగే వీళ్ళందరికీ కూడా ఎవరిపైన కోపం వచ్చింది? జోసెఫ్ అన్న పైన చాలా కోపం వచ్చింది పిల్లలు. అందుకని ఏమనుకున్నారంటే ఎలాగైనా వీనికి మనం అసలు వీంతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, వీంతో కలిసి పిల్లలందరూ బయటకు పోతున్నారు చూడమ్మా. అందువల్ల అడిగినారంట, నువ్వు మాతో ఆడుకోవద్దు, నువ్వు చాలా చెడ్డవాడివి, మా పైన అన్ని చాడీలన్నీ ఎవరికి చెప్తావు? డాడీకి చెప్తావు, కాబట్టి నువ్వేం వద్దని చెప్పేసి వాళ్ళు అన్నతో అసలు మాట్లాడే వాళ్ళు కాదంట పిల్లలు. ఒకసారి జోసెఫ్ అన్నకి నైట్ టైం పడుకున్నాడంట పిల్లలు. నైట్ టైం పడుకున్నప్పుడు ఒక కళ వచ్చిందంట. మీకు ఎప్పుడైనా కళలు వచ్చినాయా? ఎవరైనా కళలు వచ్చినాయి? ఏమొస్తాయి మీ కళలో? దయ్యాలు వస్తాయా కదా పిల్లలు? దయ్యాలు, భూతాలు, ఇంకా ఏమొస్తాయి? టీచర్ కొట్టినట్టు కళ వస్తుంది కదా, ఒకసారి భయమైనట్టు కళ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి కదా పిల్లలు. పిల్లలు అమ్మాయి ఒకరన్నా వాళ్ళకి ఒకరు కూర్చోండి, మీరు ఒకరు కూర్చోండి, మీరు అంతా ముందు కూర్చోమని చెప్పాను నేను మీకు.
పిల్లలు స్టోరీ ఏమి చెప్తున్నాను మీకు? కళకు కరెక్ట్, వెరీ గుడ్ కదా. ఎవరికి కళ వచ్చింది? జోసెఫ్ అన్నకి కళ వచ్చింది పిల్లలు. ఏం కళ వచ్చిందంటే అన్న గడ్డి మోపు ఉందంట. అన్న గడ్డి మోపు అన్న గడ్డి మోపు అంతా ఏమైందంటే అన్న గడ్డి మోపుకి మొక్కుతున్నట్టు కళ వచ్చిందంట పిల్లలు. అలాంటి కళ మీకు వచ్చినాయా? మైక్ ఎందుకు అప్పండి అవుతున్నాను. సరే పిల్లలు, ఎవరి గడ్డి మోపు ఇది? జోసెఫ్ అన్న గడ్డి మోపు. మిగిలిన గడ్డి మోపులు ఎవరు? వాళ్ళ అన్న వాళ్ళు అంట పిల్లలు. అందరూ ఎవరి గడ్డి మోపుకు మొక్కుతున్నట్టు కళ వచ్చింది? ఏసేపు జోసెఫ్ అన్న వల్ల గడ్డి మోపుకి మొక్కుతున్నట్టు కళ వచ్చింది పిల్లలు. అందువల్ల ఏం చేస్తున్నారని జోసెఫ్ అన్న పొద్దున్నే లేచి అన్న అన్న అందరూ రండి, నాకు కళ వచ్చింది, కళ చెప్తా రండి రండి అంటే వీడికి ఇప్పుడు కళలు కూడా వస్తున్నాయా? సరే సరే చెప్పు అంటే చెప్పేసినాడు. ఏమని చెప్పినాడు? నా గడ్డి మోపుకి మీరు మీ గడ్డి మోపులన్నీ మొక్కుతున్నట్టు నాకు కళ వచ్చింది అని చెప్పినాడంట. చెప్తే కోపం ఎక్కువ ఏంటుందో తక్కువ ఏంటుందో పిల్లలు? ఎక్కువ ఉంటుంది కదా. మీకు ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువైతే ఏం చేస్తారు చెప్పండి? బాగా కొట్టేస్తారు కదా. అని చెప్పాలని వాళ్ళు కొట్టలేదు. ఎందుకంటే జోసెఫ్ అన్నకి ఎవరంటే ఇష్టము? జోసెఫ్ అన్నని ఎవరు ఇష్టపడుతున్నారు? యాకోబు వాళ్ళ డాడీ కదా. అందువల్ల ఏమన్నా అన్నాడు అనుకో, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? కొడతాడు అందరినీ కదా పిల్లలు. అందుకని జోసెఫ్ అన్నని ఏమనలేదంట. సరే అని కోపంగా ఉన్నారంట పిల్లలు. మరి ఇంకొక కళ వచ్చిందంట పిల్లలు. అబ్బో, జోసెఫ్ అన్నకి ఏమొస్తున్నాయి? కళలు ఎక్కువ వస్తున్నాయి కదా. సరే పిల్లలు, మరి ఇంకొక కళ వచ్చింది. ఏం కళ అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ జోసెఫ్ నక్షత్రానికి మొక్కుతున్నట్టు కళ వచ్చిందంట. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చూస్తారా? కనిపించిందా? ఇక్కడ జోసెఫ్ ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. అలా వచ్చినప్పుడు ఇక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ జోసెఫ్ నక్షత్రానికి మొక్కుతున్నట్టు కళ వచ్చింది. కోపం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో పిల్లలు? ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంత చెప్పండి, ఎంత ఎక్కువ ఉంటుందో చెప్పండి? చాలా కదా, చాలా కోపం వచ్చేసింది. ఇంకా జోసెఫ్ అన్నని ఏం చేయాలనుకున్నారంటే పిల్లలు? చంపేయాలనుకున్నారంట. ఎవరైనా చేస్తారా? చేయకూడదు కదా. మనకి ఎంత కోపం వచ్చిందా ఎవరికి కూడా మనం ఏమి అనకూడదు పిల్లలు. చాలా జాగ్రత్తగా మనం వాళ్ళపైన ఓర్పుతో సహనంతో మనం ఉండాలి. సరే, వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే జోసెఫ్ కి ఇదిగో వాళ్ళ అన్న వాళ్ళకి ఏం పని చేసేవాళ్ళంటే పిల్లలు? గొర్రెలు కాసేవాళ్ళు. ఏం కాసేవాళ్ళు? గొర్రెలు కాసేవాళ్ళు. గొర్రెలు కాసే అన్న వాళ్ళకి నువ్వు కొని చెప్తున్నారు. ఎవరు? నాన్న. వెళ్తారా? వెళ్ళమంటే వెళ్ళరు. అమ్మో నాన్న నేను వెళ్ళను. ఎందుకంటే ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్ళారు చెప్పండి? నేను పోతే నన్ను అన్నలు ఏం చేస్తారు? కొడతారు గ్యారంటీగా. ముందే నాతో వాళ్ళు ఆడుకోరు, మాట్లాడరు, ఏం చేయరు. కాబట్టి నేను పోను అని మీకు చెప్పింది కదా. చెప్తారా లేదా? చెప్తారు. కానీ చెప్పలేదు. ఏం చేస్తున్నాడంటే డాడీ చెప్పిన మాట విన్నాడు. మీరు కూడా ఏం చేయాలి? ఎంత కష్టమైనా నష్టమైనా ఎవరి మాట వినాలి? అమ్మ నాన్న మాట ఖచ్చితంగా మనము వినాలి కదా. నిజంగా వినాలి. సరే, అన్న కూడా విన్నాడు. విని ఏం చేసినాడంటే వాళ్ళ డాడీ చెప్తున్నాడు జోసెఫ్ అన్నని పిలిచి, ఇక్కడ జోసెఫ్ అని ఉన్నాడు, వీళ్ళ అన్న వాళ్ళని బాగా తిట్టాడనమాట. ఎందుకు జోసెఫ్ ని మీరు అలాగా ఇది చేస్తున్నారు? మాట్లాడాలా మీరు జోసెఫ్ తో, బాగా ఆడుకోవాలా, అన్నం పిలుచుకోవాలా, ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పినప్పుడు సరే అన్నారు. కానీ ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే గొర్రెలు కాసేపు వెళ్ళినప్పుడు జోసెఫ్ అన్న క్యారెట్ తీసుకొని అన్న వాళ్ళకి వచ్చినాడు అనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి వీళ్ళు చూస్తున్నారు. చూసి ఎవరిని చూస్తున్నారు? జోసెఫ్ అని చూస్తున్నారు. చూసి అరే వస్తున్నాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? అది కళలుగానే వాడు వస్తున్నారా అన్నారంట. ఎవరు వస్తున్నారు? పేరేం పేరు పెట్టినారు? కళలుగానే వాడు వస్తున్నారా, చూడండి రా వాడు వస్తున్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారంట. సరే సరే అదే చూడండి, మాట్లాడుకుంటున్నారా లేదా? మాట్లాడుకుంటున్నారంట. రాని రాని వస్తే ఏం చేద్దాం? చంపేద్దాం అనుకున్నారంట. ఏం చేద్దాం అనుకున్నారు పిల్లలు? చంపేద్దాం రాని. ఇక్కడ డాడీ లేడు కదా,
మంచిగా దొరికినాడు, సరే చూద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జోసెఫ్ అన్నని చంపాలనుకొని జోసెఫ్ అన్న దగ్గరికి వచ్చినాక ఆ క్యారెట్ తీసుకొని జోసెఫ్ అన్నని ఒక గుంటలో పడేస్తున్నారంట పిల్లలు. ఎక్కడ? గుంటలో, అంటే నీళ్ళ లేని గుంటలో పడేస్తున్నారంట. చూస్తారా? కనిపించిందా? ఇది గుంట పిల్లలు గుంటలో వేసేస్తున్నారు. ఎవరిని? జోసెఫ్ అన్నని. పైనుంచి అన్నోళ్ళు చూస్తున్నారు, నీళ్ళు లేని గుంటలో వేసేస్తున్నారంట. ఎక్కడ? నీళ్ళు లేని గుంటలో పిల్లలు. అప్పుడు అన్న పడిపోయినాడు, అరుస్తున్నాడంట, అయ్యో అన్న ప్లీజ్ నన్ను కొట్టొద్దండి, నన్ను చంపొద్దండి ప్లీజ్ అన్న, నేను ఎప్పుడు మీ పైన ఏమి చెప్పనన్నా, ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను చంపొద్దు, నన్ను కొట్టొద్దు అని అడిగినా కూడా వాళ్ళు కనికరించలేదంట పిల్లలు. లేదు లేదు, నువ్వు మాకు అవసరం లేదు, నీకు ఎప్పుడు కళలు వస్తుంటాయి, నీకేమో మేము మొక్కుతామా, నీవన్నీ అలాంటి కళలన్నీ కంటా ఉంటాం, నువ్వు మాకేం అవసరం లేదని చెప్పేసి గుండెలో వేసేస్తున్నారు పిల్లలు. వాళ్ళ పెద్దన్న అన్నాడంట, అయ్యో వద్దు, తమ్ముడిని చంపకూడదు, ఎందుకు చంపాలా, ఎవరికైనా అమ్మేస్తామన్నాడంట. ఎవరికైనా అమ్మేస్తామన్నాడంట పిల్లలు. ఆ దారి వెంట విద్యానీయులు వెళ్తున్నారంట. విద్యానీయులు వెళ్తుంటే వాళ్ళని పిలిచి, ఇదిగో మా తమ్ముడిని కొనుక్కోండి, మా తమ్ముడు మాకు అవసరం లేదు అని చెప్పి ఏం చేసేస్తున్నారు? పిల్లలకు అనిపించిందా? అన్నోళ్ళు చూడు ఏం చేస్తున్నారు, వీళ్ళు విద్యార్థులు పిల్లలు, వీళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు ఒంటెల పైన. వీళ్ళు చూసి ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు జోసెఫ్ ని. వీళ్ళకి అమ్మేస్తున్నారు, డబ్బులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చినాయి. మంచి పని అయింది, మనకు ఉండడు, మన మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవ్వరు డాడీకి ఉండరు, మంచి పని అయింది అని చెప్పేసి ఇంకా వీళ్ళు హ్యాపీగా సంతోషంగా వాళ్ళ డబ్బులు తీసుకొని ఇది చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు జోసెఫ్ అని ఎవరు తీసుకొని పోయినారు? విద్యానీయులు ఐగుప్తు దేశానికి తీసుకొని పోయినారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళినారు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అవును పిల్లలు అమ్మిన వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారా? లేదు కదా. అమ్మిన వాళ్ళని ప్రేమగా చూసుకుంటారా పిల్లలు? అమ్మిన వాళ్ళని ప్రేమగా చూసుకుంటారా? మన మమ్మీ డాడీ తప్ప ఎవరు మమ్మల్ని ప్రేమగా చూసుకోరు. మీకు తెలుసా విషయం? తెలుసా? అమ్మ నాన్న తప్ప ఎవరైనా మమ్మల్ని బాగా చూసుకుంటారా? ఎవరు బాగా చూసుకోరు పిల్లలు. కాబట్టి జోసెఫ్ అన్నని అమ్మేస్తున్నారు. అక్కడ అన్న ఇప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఒక పనివాడుగా ఉన్నాడంటే పిల్లలు. ఇంతకు ముందు అన్న వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాడు? ఒక రాజులాగా, ఒక కింగ్ లాగా ఉన్నాడు కదా. వాళ్ళ డాడీకి అన్ని పోయి కంప్లైంట్లు అన్ని వత్నాల మీద పోయి తీసుకుపోయి చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఎవరిలా ఏమైనాడు? జోసెఫ్ పనివాడైనాడు పిల్లలు. పాపం పని అంటే ఎప్పుడు పని చెప్తానే ఉంటారా లేదా? వాళ్ళు చెప్తానే ఉంటారు. మీరు అనుకోండి ఇంట్లో మీ మమ్మీ ఏదైనా పని చెప్పింది అనుకోండి, నాకు కడుపుని వస్తుందమ్మా నేను ఇప్పుడు చేయలేనంటే సరే సరే అంటది కదా మీ మమ్మీ. అంటే ఆ స్కూల్కి పోనింది అనుకో, అమ్మ నాకు ఇప్పుడు తమ్ముని వస్తుందమ్మా అంటే ఏమంటది మీ మమ్మీ? సర్లే ఈ రోజు ఒక్కరోజు స్కూల్కి పోవట్లేదు, రెస్ట్ తీసుకోమంటారా లేదా? కానీ పని వాళ్ళు అలా చేస్తారా? పని వాళ్ళని ఏం చేస్తారు? నువ్వు కడుపుని వస్తుందన్నా, కళ్ళు నొప్పిస్తుందన్నా, జ్వరం వచ్చిందన్నా ఏం చేయాలి పిల్లలు? అన్ని కంపల్సరీ చేయాలి కదా. కానీ జోసెఫ్ అన్నని కూడా అలాగా చాలా కష్టపెట్టినారంట పిల్లలు. ఎలా? అంతకు ముందు ఏమైందంటే జోసెఫ్ అన్నని గుంటలో చంపేసిన తర్వాత వాళ్ళ నాన్నకి జోసెఫ్ అన్నకి తీసుకొని వచ్చి రక్తంలో, అంటే ఒక గొర్రె పిల్లని చంపి రక్తంలో నుంచి వాళ్ళ నాన్నకి తీసుకొచ్చి ఇచ్చినారు పిల్లలు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు చెప్పండి? ఎలా ఏడుస్తున్నారు చూపండి నాకు. మీరంతా ఏడ్చండి ఒకసారి, చూస్తే ఏడుస్తారు. సరే బాగా ఏడుస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళ నాన్న కూడా ఇలాగే ఏడుస్తున్నట్టు నోరు బయటికి పెట్టి ఏడుస్తున్నాడు కదా, నోరు తెరిచి ఏడుస్తున్నాడు కదా. పాప పిల్లలు. ఎందుకంటే ఎవరంటే ఇష్టం యాకోబుకి? అసలు మీరు ఏం చెప్పట్లేదు పిల్లలకి. జోసెఫ్ అంటే చాలా చాలా ఇష్టం కదా, అందుకని ఏడుస్తున్నట్టు అయ్యో నా కొడుకు చనిపోయినాడా, నా కొడుకు చనిపోయినాడా అని ఏడుస్తుంటే నిజంగా చనిపోయినాడా జోసెఫ్ అన్న? మరి ఏమైనాడు? అమ్మేస్తున్నారు కదా పిల్లలు, ఒక పనివాడిగా అమ్మేస్తున్నారు. ఇప్పుడు పనివాడిగా ఉన్నాడు. సరే ఇంక అక్కడ అంతా పని చేస్తా ఉన్నాడు. ఎంత పని అంటే చాలా కష్టం అంట పిల్లలు. అసలు ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండేది కాదంట. కానీ వాళ్ళ నాన్న కష్టపడినవాడంటే జోసెఫ్ అని చాలా ముద్దుగా. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ డాడీ వాళ్ళు చాలా ముద్దుగా చూసుకుంటారు కదా. మీకు పని చెప్తారా?
పని చెప్పారు కదా. మీరేం అదే మీ మమ్మీకి మీరు ఏం చెప్తే అదే, మీ డాడీకి మీరు ఏం చెప్తే అదే కదా. మీకేం పని చెప్పరు, మీరు పని చెప్పి ఎవరెవరు పని చేస్తారు మమ్మీ డాడీకి వెళ్తే? ఇంతమంది చేస్తారా? నిజంగానా? అన్న చిన్న అన్న అక్క మీరు కూడా అక్క మీరు కూడా వెనక అక్క వాళ్ళకి అక్క చేతులు అబ్బా చాలా పెద్దగా కనిపించినాయి చేతులు నాకు. అన్న వాళ్ళు కూడా చాలా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. నిజంగా పిల్లలు మీరు కూడా మీ మమ్మీ డాడీ వాళ్ళకి పనిలో హెల్ప్ చేయాలి. చేస్తారా చేయరా? ఇప్పటి నుంచి చేయకుండా ఉన్న వాళ్ళు కూడా మీ మమ్మీ డాడీ వాళ్ళకి హెల్ప్ చేయండి, సరేనా? కానీ జోసెఫ్ అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట పిల్లలు. ఆ అంకుల్ పేరు ఏం పేరు? పోతిఫర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? పోతిఫర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అంకుల్ ఎలా చూస్తున్నాడంటే ఫస్ట్ ఏమో చాలా కష్టపెట్టుకొని జోసెఫ్ అన్న చూసిన తర్వాత చాలా దయ కలిగిందంట. ఎవరికి? పోతిఫర్ అంకుల్కి ఏం కలిగింది? దయ కలిగిందంట. ఎందుకంటే జోసెఫ్ అన్న ఎప్పుడు ప్రేయర్ చేసుకునేవాడంట, నమ్మకంగా ఉండేవాడంట, ఏమి దొంగతనం చేసేవాడు కాదంట. ఇంకా ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా ఏ పని చెప్తే ఆ పని చాలా శ్రద్ధగా చేసేవాడంట. పిల్లలు మనం కూడా ఎక్కడున్న దేవునికి ఇష్టంగా నమ్మకంగా ఉండాలి. పిల్లలు మీరు ఎక్కడున్నా కూడా అలా ఉంటారా? ఇప్పుడు స్కూల్లో ఉన్నారనుకోండి, స్కూల్లో మీ పక్కన పిల్లోంది ఒక 1 రూపీ పడిపోయింది, మీరు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఇద్దరా మీకు పడిపోయిందేమో తీసుకో అని చెప్పి వానికి ఇచ్చేయాలి కదా, అవునా కదా పిల్లలు? అలా చేయాలి. మనం ఎక్కడున్నా నమ్మకంగా ఉండాలి. పిల్లలు బైబిల్లో ఏమనుందంటే నమ్మకమైన వానికి మెండైన చెప్పన్న గట్టిగా అన్న పక్కన తినలేదంట పిల్లలు, అందుకే గట్టి చెప్పట్లేదు. దీవెనలు వస్తాయంట పిల్లలు. మీకు దీవెనలు కావాలా వద్దా? దీవెనలు అంటే బ్లెస్సింగ్స్. ఎవరెవరికి కావాలా బ్లెస్సింగ్స్? కావాలి కదా. మనకి అందరికీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనము చాలా గొప్ప వాళ్ళం, పెద్ద వాళ్ళం అవుతాం. పిల్లలు మీరు అలా అవ్వాలని ఉందా లేదా? ఎంత వాళ్ళ అవ్వాలనుంది? చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి కదా మీరందరూ కూడా. కానీ ఎప్పుడైతారు? దేవునికి, ఇంట్లో మమ్మీ డాడీకి, అందరికీ కూడా ఎలా ఉండాలి? చెప్పట్లేదు. నేను అదే కథ చెప్పట్లేదే. అక్క మీరన్నా చెప్పండి అక్క. మా పిల్లలు చెప్పట్లేదు కాదక్క. ఇంకొకటి చెప్తాను కదా, నమ్మకంగా ఉండాలి. ఇందాక చెప్పారు కదా జోసెఫ్ అని ఎలా ఉన్నాడని చెప్పాను? నమ్మకంగా ఉన్నాడు. అందుకని అంకుల్కి ఏమైందంటే పిల్లలు జోసెఫ్ అన్న పైన చాలా ప్రేమ కలిగింది. ఏం కలిగింది? చాలా ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి ఏం చేస్తాడంటే జోసెఫ్ అన్నని వాళ్ళ ఇంట్లో అంత పెద్దగా చేసేసినాడంట. ఇదిగో జోసెఫ్ అంతా నీదే, ఇల్లంతా నీదే, నువ్వు ఏమైనా చేసుకో, నాకైతే ఏమి సంబంధం లేదు, నేను ఏమన్నా నేను ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇష్టం పని చేయలేకపోతే లేదు అన్నాడంట. పిల్లలు అవును పిల్లలు, మనం ఎక్కడైనా నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల అందరికీ ఏం కలిగిస్తాడు? ప్రేమ, దయ కలిగిస్తాడు కదా. కలిగిస్తాడా లేదా? టీచర్ కూడా మీరు బాగా చదువుకున్నారనుకోండి, టీచర్ మిమ్మల్ని కొడుతుందా? కొట్టదు. చాలా మంచి పాప ఈ అబ్బాయి కొట్టను నేను అని కొట్టదు కదా. మీరు బాగా చదువుకుంటున్నారు, అల్లరి చేయకుండా ఉంటున్నారంటే ఆ టీచర్స్కి మీరంటే ఇష్టమా లేదా? లేదా? ఇష్టం కదా. అలాగా మనం ఎప్పుడు కూడా టీచర్స్కి, ఇంట్లో మమ్మీ డాడీకి, చర్చిలో పాస్టర్కు లాంటి వాళ్ళకి అందరికీ మీరు ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి కదా. సరే, ఇప్పుడు జోసెఫ్ అంకుల్ ఏమైనాడు? చాలా నమ్మకంగా ఉన్నట్టు బట్టి ఆ ఇంటికి అంతా ఏమైనారు? ఓనర్ అయిపోయినాడు. ఏమైపోయినాడు పిల్లలు? ఇంతకుముందు ఎలా వెళ్ళినాడు ఆ ఇంటికి? పనివాడిగా వెళ్ళినాడు. ఇప్పుడు ఎలా అయిపోయినాడు? ఓనర్ అయిపోయినాడు. పిల్లలు మీరు కూడా ఓనర్ కదా మీ ఇంటికి అందరికి కదా. సరే, మరి ఆ ఆంటీ ఏం చేసిందంటే జోసెఫ్ అంకుల్ పైన పాపం చేయమని ప్రేరేపించిందంట. అప్పుడు జోసెఫ్ అంకుల్ ఏం చేసిందంటే దేవుని పట్ల భయం ఉంది కదా, భక్తి ఉంది కదా, అలా చేసింది. భక్తి ఉంది కదా కాబట్టి నేను అలాంటి పాపం ఎప్పుడు చేయను అన్నాడంట. పాపం చేయొచ్చా మనము? ఒక్కోసారి పాపం చేయమని మన హృదయం ప్రేరేపిస్తుంది, మన కళ్ళు ప్రేరేపిస్తాయా లేదా పిల్లలు? పాపం అంటే ఏమి? ఇప్పుడు అనుకోండి, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ పడిపోయింది అనుకోండి, వెంటనే మన మనసు మన కళ్ళు ఏమని చెప్తాయి? తీసుకో ఏం కాదని చెప్తారు. చెప్తారా లేదా? మన మనసు చెప్తారా లేదా? చెప్తాను కదా పిల్లలు. సరే, చిన్న
అబద్ధమే కదా చెప్పు, ఏం రాలేదని చెప్పేసాయి. కడుపు వస్తుందని చెప్పి టీచర్ అడిగింది అనుకో, ఏం రాయలేదు చేయలేదు అని అడిగినప్పుడు టీచర్కి ఏం చెప్తాం చెప్పండి? హోంవర్క్ చేయలేదు అనుకోండి, టీచర్కి ఏమని చెప్తాం? కడుపు నొప్పిస్తుంది టీచర్, రాత్రి జ్వరం వచ్చింది టీచర్, అందుకే రాయలేదు అని చెప్తాం. చెప్తామా లేదా పిల్లలు? చెప్తాం. అది అబద్ధమా కాదా? కదా. కాబట్టి మన మనసు, మనం ఒక్కోసారి మన ఆలోచనలు పాపం చేయమని, చెడు చేయమని, అబద్ధం చెప్పమని ప్రేరేపించినప్పుడు మనం చేయొచ్చా? చేయకూడదు పిల్లలు. జోసెఫ్ అన్న కూడా అలా చేయలేదు. ఈ ఆంటీ ఏం చేసిందంటే, ఇక్కడ కనిపించిందా, పోతిఫర్ అంకుల్ వల్ల మిస్సెస్ అన్నమాట భార్య, ఈ జోసెఫ్ అన్నని పాపం చేయమని చెప్పినప్పుడు నేను చెయ్యను అలాంటి పని, ఎందుకంటే నేను ఎవరి బిడ్డను? దేవుని బిడ్డను, నేను అలాంటి పని చేయనని చెప్పినప్పుడు ఆంటీకి కోపం వచ్చి జైల్లో ఏమిచ్చింది పిల్లలు. అమ్మో, జోసెఫ్ అన్నకి మరి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. కష్టం వచ్చిందా లేదా? కష్టం కాదా జైల్లో ఉండడము? ఎప్పుడైనా మీరు ఎవరున్నారా ఇక్కడ జైల్లో? ఎవరు లేరు కదా, ఉన్నారా? జైల్లో ఉండాలంటే ఫస్ట్ ఎవరు పట్టుకుపోతారు మిమ్మల్ని? పోలీసులు పట్టుకుపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి, తప్పు చేయకుండా ఉండండి. తప్పు చేస్తే మిమ్మల్ని ఎవరు పట్టుకుపోతారు? పోలీసులు. కానీ ఇప్పుడు జోసెఫ్ అన్న తప్పు చేసినాడా చేయలేదా? చేయలేదు. కానీ జోసెఫ్ అన్నని ఎవరు పట్టుకుపోయినారు? పోలీసులు పట్టుకుపోయి జైల్లో వేసేస్తున్నారు పిల్లలు. జైల్లో ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? కొడతారు, బాగా కొడతారు కదా. పాపం జోసెఫ్ అన్నని బాగా కొట్టారంట పిల్లలు. ఏ తప్పు చేయకుండా పాపం అన్న ఏం చేస్తున్నాడు? దెబ్బలు తిన్నాడు. కానీ కొన్ని రోజులైన తర్వాత అక్కడ కూడా జైలు అధికారికి ప్రేమ కలిగిందంట పిల్లలు. ఎందుకు? జోసెఫ్ అన్న ఎక్కడున్నా ఎట్లుంటున్నాడు? నమ్మకంగా ఉంటున్నాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలా ఉంటున్నాడు? నమ్మకంగా ఉంటున్నాడు. చెప్పిన పని శ్రద్ధగా చేస్తున్నాడు. తర్వాత అబద్ధాలు చెప్పట్లేదు. చెప్పిన మాట వింటాడు. కాబట్టి ఆ జైల్లో ఉన్న అధికారి కూడా జోసెఫ్ అన్న అంటే ఇష్టమైంది. ఇప్పుడు జోసెఫ్ అన్న కూడా జైలు కంటే పెద్ద అయిపోయినాడు అంట. అబ్బో, మనం కూడా ఎక్కడున్నా కింగ్ లాగా, క్వీన్ లాగా ఉండాలి. సరేనా? అలా చేయాలి. దేవుడు అంటే మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సరే, జోసెఫ్ అన్న నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏమేమి చెప్పండి? ఇప్పుడు జైలుకి ఏమైనాడు? అధికారి అయిపోయినాడు పిల్లలు. జైల్లో ఏమైందంటే ఒకసారి రాజుకి, ఈ రాజు పేరు ఏం పేరంటే ఫరో. ఏం పేరు? కనిపించాడా రాజు మీకు? కనిపించినాడా? ఈ ఫరో రాజుకి ఒక ఆయనేమో భోజనం వడ్డిస్తాడంట, ఒక ఆయనేమో ద్రాక్ష రసము ఇస్తాడంట పిల్లలు. అలాగా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే రాజుని ఏదో మనసులో అనుకోట బట్టి వాళ్ళిద్దరి మీద రాజు కోపం వచ్చి వాళ్ళిద్దరిని జైల్లో వేయించినాడంట. ఎవరిద్దరిని? అంకుల్కి ఈయన భక్షకారుడు, ఈయన పానదాయకుడు పిల్లలు. పానదాయకుడు ఒకరు, భక్షకారుడు ఒకరు అనమాట. అంటే ఒకరు వడ్డించేవాళ్ళు, ఒకరు ద్రాక్ష రసము ఇచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరి పైన కోపం వచ్చి వాళ్ళిద్దరిని ఎక్కడ వేయించినాడు? జైల్లో వేయించినాడు. జైల్లో వేపిస్తే వాళ్ళిద్దరు జైల్లో ఒక రోజు ఏమైందంటే చాలా దిగులుగా కూర్చొని ఉన్నారంట ఇద్దరు. పొద్దున్నే లేసి ఎలా కూర్చున్నారు? ఇప్పుడు చూడండి, నూతన్ నన్ను ఎలా కూర్చున్నాడు, చాలా దిగులుగా కూర్చున్నాడు కదా. ఏమన్నా ఏమొచ్చిందన్న కష్టం? మీకు ఏం రాలేదా? మీకు కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి కదా. ఎవరెవరు కష్టాలు లేవో చేతులు ఎత్తండి. నాకు లేవా అంటే అనేవాళ్ళు. అంటే అందరికీ కష్టాలు ఉన్నాయా? అందరికీ కష్టాలు ఉన్నాయా? లేదు కదా. నీకున్నాయా? సరే పిల్లలు, కొందరికి ఏమో కష్టాలు ఉన్నాయి, చాలా మందికి కష్టాలు లేవు. సరే పిల్లలు, వీళ్ళిద్దరికి కళ వచ్చిందంట. ఆ కళ చూడు, ఈ యొక్క స్టోరీలో అన్ని కళలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఈ స్టోరీ అంతా కళల స్టోరీ. ఏం స్టోరీ? కళల స్టోరీ. వీళ్ళిద్దరికి కళ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఏమైందంటే పిల్లలు, ఒకరికి ఏమో ఏమొచ్చిందంటే ఒక 3 రోజులు ఇద్దరికి ఏమైందంటే, ఒకరికేమో ఈ జోసెఫ్ అన్న ఏం చెప్పాడంటే, సరే నాకు కళ చెప్పండి, కళకి అర్థం నేను చెప్తాను అన్నాడు. కళ చెప్తే కళకు అర్థం నేను చెప్తాను అన్నప్పుడు ఒక అన్న ఏమో చెప్పినాడు, ఇదిగో నాకు పలానా కళ వచ్చిందని. ఇద్దరు కళలు చెప్పినప్పుడు ఇద్దరు కళలు జోసెఫ్ అన్న చెప్పినట్టుగా నెరవేరినాయి పిల్లలు. జోసెఫ్ అన్న చెప్పినట్టుగా నెరవేరినాయి. అప్పుడు ఏమన్నాడంటే జోసెఫ్ అన్న, ఇది ఒక అంకుల్ని ఏమో ఊరి తీస్తున్నారు పిల్లలు. భక్షకారుడు అంకుల్ని ఊరి తీస్తున్నారు. ఇంకొక అంకుల్ని మళ్ళీ తిరిగి రాజు దగ్గర ఉద్యోగము వచ్చింది. అంకుల్ చెప్పాడంట, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను రాజుతో నా గురించి చెప్పు, నేనైతే ఏ తప్పు చేయలేదు. తప్పు చేశాడు జోసెఫ్ అన్న?
లేదు కదా, చిన్న పాప బాగా చెప్తాను, మీరేమో చెప్పట్లేదు. జోసెఫ్ అన్న నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్లీజ్ నా గురించి చెప్పవా అంటే సరే నేను చెప్తాను అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయినాడు. పిల్లలు మర్చిపోవచ్చు, అట్లా మర్చిపోకూడదు కదా. మనం కూడా ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు వాళ్ళ గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, సరేనా? ఈ రోజు నేను ఇక్కడి వరకు ఈ స్టోరీ చెప్పాను, మిగిలిన స్టోరీ మరి మధ్యాహ్నం నేను చెప్తా, సరేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడి వరకు చెప్పాను నేను. మళ్ళీ జైల్లో ఉన్న ఇద్దరికి కళలు వచ్చినాయి కదా, ఆ కళల గురించి నేను మరి మధ్యాహ్నం మీకు చెప్తా. ఇప్పుడు మనము మరి క్లాసెస్కి వెళ్ళి ఆ బుక్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ బుక్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చెప్పినవి ప్రతిదీ గుర్తు పెట్టుకొని చేయండి. గ్రూప్స్గా మీరు అందరూ కిందికి వెళ్ళి కింద సీనియర్స్ వెళ్తారు, పైన ఏమో జూనియర్స్ ఉంటారు. చిన్నపిల్లలు మీరు ఇక్కడే ఉండండి, పెద్దవాళ్ళు మాత్రమే అంటే 8వ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి మీరు కిందికి వెళ్ళండి, సరేనా పిల్లలు? 8వ క్లాస్ నుంచి ఇంకా పైన ఉన్న క్లాసులన్నీ వెళ్ళిపోండి. 1 నుంచి 6th వరకు ఇక్కడే ఉండండి పిల్లలు. మీరు ఇక్కడే ఉంటే మీకు ఇక్కడే స్నాక్స్ వస్తాయి, ఇక్కడే మీకు బుక్స్ ఇస్తారు. బుక్స్కి ఏం చేయాలి? బుక్స్ ఏం చేయాలి చెప్పండి పిల్లలు, వినరా నా పాట? వినండి, బాగా కొడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఆ బుక్స్ కలరింగ్ చేయాలి, వర్క్ ఫిల్అప్ అంతా చేయాల్సి ఉంటుంది, సరేనా? చాలా బాగా చెప్పండి ఆంటీ. క్లాస్ కొట్టండి, సూపర్ క్లాస్, సూపర్ క్లాస్, సూపర్ సూపర్ సూపర్. నిద్ర వస్తుందా? ఎంతమంది నిద్ర వస్తుంది? చేయట్లేదంటే ఎవరికి నిద్ర? ఆంటీ ఏ స్టోరీ చెప్పింది? ఏ స్టోరీ చెప్పిందాక? ఏ సేమ్ స్టోరీ చెప్పింది. మరి ఏ సాంగ్ పాడుకుందామా? సాంగ్ పాడుకుందామా? ఆర్ యు రెడీ? గట్టిగా రావాలి. యాక్షన్ టీమ్ వాళ్ళు వస్తే యాక్షన్ టీమ్ వాళ్ళు సాంగ్ చేస్తారు. ఫస్ట్ మేము చేస్తాము, తర్వాత మీరు చూడండి, ఓకేనా? యాక్షన్ టీమ్ వాళ్ళు రావాలి అన్న, ఇది తీసేయండి అన్న, స్లైడ్ పెట్టేసేయండి. ఒక్కసారి పైకి లేస్తారా? అందరు అలసిపోయినట్టున్నారు. ఒక్కసారి నేను మెల్లగా గాలి కొడితే అట్లా లేయాలి, ఓకేనా? రెడీ? పోయింది గాలి పోయింది, అవకాశం. అందరు సరే కూర్చొని సిద్ధం అందరు ఒకేసారి. మా యాక్షన్ టీం రెడీగా లేరు, యాక్షన్ టీం వాళ్ళు రెడీగా ఉంటారు. ఇది గ్లోరీ అది రెడీ. అందరు కలిసి ఒకేసారి కొడతాం, అందరు ఒకేసారి. రెడీగా? రెడీ. సరిగ్గా లేదు చెప్పండి. ఆర్ యు రెడీ? గట్టిగా ఇంకొక్కసారి గట్టిగా, ఇంకొక్కసారి. రెడీ అన్న, సాంగ్ పెట్టండి అన్న. ఫస్ట్ మేము సాంగ్ చేస్తాము, మీరు కూర్చొని చూస్తారా నిలబడి చూస్తారా? కూర్చొని సిద్ధం మీరు కూర్చోండి. మా యాక్షన్ సాంగ్ వాళ్ళు చేస్తారు, మీరు కూర్చోండి. మా వాళ్ళు చేస్తారు. రెడీనా? ఇస్తావా? రెడీ రెడీ. మీరు రెడీ ఉంటారు అన్న, రెడీ అన్న పెట్టండి అన్న, సౌండ్ పెంచరా? What a beautiful dreams నీకు, what a beautiful dreams నీకు. చిత్రమైన ఇరుకంగి, what a colorful dress నీకు, what a colorful dress నీకు. కలలుకని యోసేపు, what a beautiful dreams నీకు. చిత్రమైన ఇరుకంగి, what a colorful dress నీకు. What a beautiful dreams నీకు. What a colorful dress నీకు. What a beautiful dreams నీకు. What a colorful dress నీకు. కలలుకనే యోసేపు, what a beautiful dreams నీకు. చిత్రమైన నిలుడంగి, what a colorful dress నీకు. కలవరం పొందెను యోసేపు, కలవరం పొందెను
యోసేపు గల భావము చెప్పి ప్రధాని ఆయను. యోసేపు గల భావము చెప్పి ప్రధాని ఆయను. వాటే 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 సూపర్ వరము నీకు. వాటే 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 సూపర్ వరము నీకు. కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిన్నమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిన్నమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. బాగుందా సాంగ్? బాగుందా? బాగుందా? క్లాప్స్ వద్దు. బాగాలేదు ఆ క్లాప్స్ వద్దు. రైన్ క్లాప్స్ తెలుసు కదా మీకు అందరికి, చాలాసార్లు నేర్పించినాం కదా. ఫస్ట్ రైన్ ఎట్లా పడుతుంది? చిన్నగా పడుతుంది కదా. ఫస్ట్ ఒక ఫింగర్ వినిపించట్లే, మెల్లగా మెల్లగా తుంపర పడుతుంటుంది కదా, అట్లా పడుతుంది. ఇంకా వినిపించట్లేదు. ఇప్పుడు టూ ఫింగర్స్ టేక్ 2 fingers. ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది, రైన్ పెద్దగా అవుతుంది. 3 fingers, ఇంకా 4 fingers, 5 fingers. వర్షం బాగా వచ్చిందనుకో చెట్లు బాగుంటాయి. మనకు కూడా ఈ హాల్లో ఎట్లుంటుంది వర్షం వస్తే? చల్లగా ఉంటుంది కదా. అందరికి చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలి? చల్లగా ఉంటుంది కదా. అందరు చల్లగా ఉండి బాగా ఎంజాయ్ చేయాలని వచ్చినారు కదా. చేస్తారా మరి? చేస్తారా? మా యాక్షన్ టీం వాళ్ళందరూ మెల్లగా మీకు గాలి కొడుతున్నారు. రెడీ కాబట్టి నాకు అందరూ యాక్షన్ టీం వాళ్ళు వెరీ గుడ్. రెడీగా? ఎనర్జీ ఉందా? అది రెడీ? అందరు చెప్పండి, అందరు సౌండ్ రావాలి. వెనకలు ఉన్న ఆంటీ వాళ్ళందరూ అర్థం కావట్లేదంటే ఆంటీ వాళ్ళందరికీ మీకు సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పండి. ఆర్ యు రెడీ? రెడీ అక్క? రెడీ? 1 2 3 స్టార్ట్ అమ్మ. యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిత్రమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. వాటే 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 కలర్ఫుల్ డ్రెస్ నీకు. వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. వాటే 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 కలర్ఫుల్ డ్రెస్ నీకు. కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిత్రమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. కలవచ్చి కలవరము పొందెను. ఫారోకు కలవచ్చి కలవరము పొందెను. యోసేపు గల భావం చెప్పి ప్రధాని ఆయను. యోసేపు గల భావం చెప్పి ప్రధాని ఆయను. వాటే 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 సూపర్ వరము నీకు. వాటే 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 సూపర్ వరము నీకు. కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిన్నమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు. చిన్నమైన నీవు కంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ నీకు. వెరీ గుడ్. సూపర్ క్లాప్స్. సూపర్. 1 2 సూపర్. సూపర్. ఇంకొకసారి 1 సూపర్. 1 అన్న స్నాక్స్ ఇస్తామన్నా. ఇంకొక సాంగ్ ఇద్దాం. అలసిపోయినారు.
సాంగ్ చేస్తామండి, ఇంకొక సాంగ్ చేస్తామండి. కౌన్ హే కౌన్ హే. ఓకేనా? రెడీయా? రెడీ రెడీ మైక్ రెడీ 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 1 2 మనమే పడతామా? మ్యూజిక్ పెడతామా? మ్యూజిక్ తో చేద్దామా? రెడీ 1 2 3 స్టార్ట్. కౌన్ హే వీడియో వీడియో వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు షబాష్ షబాష్. మీరు చెప్పండి షబాష్. మీ పక్కన చెప్పండి షబాష్ షబాష్. వెరీ గుడ్. మీకు సూపర్ చెప్పండి, సూపర్ క్లాస్ చెప్పండి. మీకు సూపర్ సూపర్ సూపర్. పరాస చేద్దామా?
ఓకేనా టైం అయిపోయింది క్లాసెస్కి వెళ్దాం ఓకేనా అందరు కూర్చొని సిడౌన్ స్నాక్స్ ఇస్తారు సిడౌన్ ప్లీజ్ సిడౌన్ పిల్లలు సిడౌన్ అందరు సిడౌన్ స్నాక్స్ ఇస్తారా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఇప్పుడు చూడండి అందరు నన్ను చూడండి అందరు నన్ను చూడండి మర్చిపోయాను సౌండ్ రావాలి నేను చెప్పినా కదా నేను వచ్చి చూపించాను మళ్ళీ నా సౌండ్ పెట్టి ఇంకొకసారి సౌండ్ వస్తే అందరూ ఒకేసారి షైన్ ఇంకోసారి పిల్లలు బాగా కలిసిపోయినారు అందరు స్నాక్స్ తీసుకోండి స్నాక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఇక్కడేనా అండి ఫస్ట్ క్లాస్ నుంచి 5th 6th క్లాస్ వరకు ఇక్కడే 6th క్లాస్ నుంచి మిగిలిన వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోవాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ కూడా డివిజన్ చేసుకుందాం క్లాసెస్కి వెళ్ళిపోతే అందరూ మంచినీళ్ళు తాగి ఎనర్జీ తెచ్చుకోండి గడ్డనీరు కింద వాష్రూమ్స్ లో వదిలేసేయాలి ఓకేనా బాయ్స్ కి సైడ్ ఉన్నాయి వాష్రూమ్స్ ఓకేనా గర్ల్స్ కి కింద ఉన్నాయి ఓకేనా ఎవరు చెప్పకుండా బయటకు వెళ్ళిపోకూడదు ఆంటీ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఆంటీ చెప్పండి అంటే పిల్లలు మీరందరూ తిని పేపర్స్ ఇక్కడ వేసుకోకూడదు ఇది ఎవరు